ఛా, ఎంతవరకు రింగ్ అయింది, నాట్ రీచబుల్ వస్తుంది. మరి సన్నీ ఫోను? అది కూడా స్విచ్ ఆఫే సార్. వాట్ డూ యూ థింక్? దారిలో ఏదైనా యాక్సిడెంట్ అయిందంటావా? 5 కోట్ల రూపాయల సరుకు సార్. వాడు బండిని యాక్సిడెంట్ చేయించి ఎస్కేప్ అయి ఉంటాడు. ఇట్స్ ఇంపాసిబుల్. వాటితో సన్నీ ఉన్నాడుగా. సన్నీ గారు ఏమైనా చేయించుంటారేమో. ఒరే బిన్నీ, నీకు వీరప్పకి ఉన్న గొడవ గురించి వదిలే. వీరప్ప సన్నీ ఏంట్రా? రే 6 గంటలకల్లా చేరుకోవాల్సిన సరుకు 7:30 గంటలైనా ఇప్పటికీ చేరుకోలేదు. అన్నట్టు నువ్వు జీపీఎస్ చెక్ చేసావా? సార్ జీపీఎస్ కూడా అవ్వట్లేదు. మనం పోలీస్ కంప్లైంట్ ఇస్తే? ఆలోచించి చెప్తాను. ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారు? మళ్ళీ మొదలు పెట్టబోతున్నారా? ఇప్పుడు వినే మూడ్ లేదు. ఆ విషయాన్ని మనం చర్చించుకుందాం. ముఖ్యంగా నేను చెప్పబోయే విషయం ఇక్కడ చాలా చక్కగా వినాలని కోరుకుంటున్నాను. మీ గురించి మాత్రమే ఆలోచిస్తారు. మీరు సంపాదించినటువంటి డబ్బును మీ కుటుంబానికి ఖర్చు పెట్టడానికి ఇష్టపడతారు. అమ్మాయిల గురించి కొంచెం కూడా ఆలోచించాలి. నిజానికి భర్తలు ఎలా ఉంటారంటే ఉద్యోగానికి వెళ్ళి వచ్చి సంపాదన తీసుకొచ్చి అన్ని అవసరాలు తీర్చుతారు. కొన్ని డబ్బులతో అయితే షికారు చేస్తాడు. మగవాడి జీవితం లాగే ఆడవారి జీవితానికి కూడా అర్థం ఉంది. కానీ అమ్మాయి పుట్టిందని తెలిసిన వెంటనే జీ అని మూడు తిక్కే బామ్మ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది వారి జీవితం. ఒక 10-15 సంవత్సరాల వరకు జీవితం వారిని చక్కగా సాగుతుంది. కొని వేస్తారు, మంచిగా స్కూల్ కూడా పంపిస్తారు. చాలా సంతోషంగా సాగిపోతుంది. తరువాత 15 సంవత్సరాల నుండి 20 ఆమెకి మంచి రోజు. ఇక మగ పిల్లల విషయానికి వస్తే వారిని కన్న అని, రామ అని, బుజ్జి అని ముద్దుగా పిలుస్తూ వెనకెళ్తూ ఉంటారు. కానీ పెళ్లి అయిన మరుక్షణమే ఆ మంచి రోజులు కాస్త ముగిసిపోతాయి. వీళ్ళు కూడా గర్భవతులయ్యి పిల్లల్ని కని మేడ్ ఇన్ చైనా. అయినా నైనా మోసం చేస్తుందని తెలుసు. పోతే పోయింది. నీకొద్దంటే నాకు వద్దు.
హలో డాక్టర్. నా పక్క బెడ్ లో ఉన్నవిడ బిడ్డ చనిపోయింది సన్నీ. ఆపరేషన్ చేసి కూడా కాపాడలేకపోయారు. నాకు ఆపరేషన్ చేయబోతున్నారు, కానీ బీపీ బాగా తగ్గిపోయిందంట. ఇలాంటప్పుడు చాలా రిస్క్ అని డాక్టర్ నర్స్ తో చెప్తుంటే విన్నాను. నాకు చాలా భయంగా ఉంది సన్నీ. నేను చనిపోయినా పర్వాలేదు, పుట్టబోయే బిడ్డ ప్రాణాలతో బయటకు వస్తే చాలు. తలుచుకుంటుంటే భయంగా ఉంది సన్నీ. ఇన్నాళ్ళు ఆ వేదన అనుభవించిన నువ్వు ఇంకొద్దిసేపు అయినా ఓర్చుకో బంగారం. డాక్టర్కి కాస్త ఫోన్ ఇవ్వు. డాక్టర్ ఆపరేషన్ థియేటర్ లో ఉన్నారు. నేను ఎలాగైనా మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను. ఏడవకు, నేను వచ్చేస్తా. హాస్పిటల్కి రావడానికి నాకెంతో సేపు పట్టదు, నేను వచ్చేస్తానులే. నేను పోయినా మీరు నాకంటే బాగా బిడ్డని చూసుకుంటారని నాకు తెలుసు. ఎలాగైనా మీ అవసరమే బిడ్డకుంటుంది. మొత్తులాగా ఉండకూడదు, వాళ్ళు మీలాగా ఉండాలి. గంభీరంగా ఉండాలి, స్మార్ట్గా ఉండాలి, ఎప్పుడు హీరోలాగా ఉండాలి. మోలీ బంగారం, ఫోన్ నువ్వు డాక్టర్కి ఇవ్వు. మోలీ బంగారం, నాకు పిల్లలకి ఏం జరగకూడదని ప్రే చేశాను. మోలీ ఆరు 50కి బండి ఆంధ్ర చెక్ పోస్ట్ దాటింది. వాడు చెప్పిన దాన్ని బట్టి చూస్తే 3-3:30 గంటలకు ముందే బండి ఈ ప్లేస్ని క్రాస్ చేసి ఉండాలి. అదే కాక ఈ దారి తప్ప ఇంకా వేరే దారేది లేదు. ఒకవేళ సన్నీకి భయపడి వాడు ప్లాన్ ఏమైనా మార్చాడేమో. అలా జరిగే అవకాశమే లేదు. ఈ రాజు ప్లాన్ వేసాడంటే అది మిస్ అయ్యే ఛాన్సే లేదు. ఇది పట్టుకోరా. నీ కూతురు మెడల్స్ అన్నీ ఎత్తుకొచ్చేసాం. నువ్వు మళ్ళీ తనతో మాట్లాడాలి కదా. ముందు నువ్వు తీసుకో, ఎక్కువగా ఆలోచించుకో. రేపు మనం మళ్ళీ మీట్ అవుదాం ఆంధ్ర చెక్ పోస్ట్ దాటాక. ఎత్తుకొచ్చిన వాటిని నాకు ఇచ్చేటప్పుడు నీ అప్పు తీర్చుకోవడానికి కావలసిన మిగిలిన 10 లక్షలు నేను నీకు ఇచ్చేస్తాను. ఓకే? ఇంకో విషయం, ఒకవేళ మనం కలవకుంటే తర్వాత నీ కూతురు శాశ్వతంగా నీతో మాట్లాడుతుంది. అన్నా, నాకు అనిపించింది నేను చెప్తున్నాను. ఇక్కడ వీరప్ప కూతురు విషయం కాబట్టి బ్యాగ్ కొట్టేసే ఛాన్సే లేదు. నాకు అదే అనిపిస్తుంది. మిగిలిన 10 లక్షల రూపాయలు ఉంటేనే వాడి అప్పులు పూర్తిగా తీరుతాయి. అందుకే వాడు బ్యాగ్ కొట్టేసే అవకాశమే లేదు. సన్నీ తనతో పాటు ఉండడం వాడికి మంచిదేనంటావా? సన్నీ ఉండటం వాడికి మంచిదే కదరా. సన్నీ సార్ నాతో వచ్చే విషయం నాకు ఇప్పుడే తెలిసిందే. ఇప్పుడు ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు సార్. నువ్వు నాతో గేమ్స్ ఆడుతున్నావని నాకు అర్థం అవుతోంది. పర్వాలేదు, ఏం జరిగినా మంచికే అనుకో చాలు. నీకు ఎలాంటి డౌట్లున్నా అవి ఇప్పటికిప్పుడే వదిలేస్తే చాలా మంచిది. నేను చెప్పిన ప్లేస్లోనే నువ్వు బండి ఆపు. సరే సార్. ఇందులో ఎలాంటి మార్పు లేదు. అర్థమైందా? ఎప్పుడు చూసినా ఫోన్లో మాట్లాడుతూనే ఉంటావా?